వెల్కమ్ టు TS24 న్యూస్. అక్రమంగా కేసులు పెట్టి ఇరికించాలని కాంగ్రెస్ సర్కార్ చూస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేత హరీష్ విచారణ జరిగింది. సిట్ అధికారులు దాదాపు 7 గంటలకు పైగా ఆయన్ను విచారించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు చేరుకుని హరీష్ రావు మీడియాతో మాట్లాడి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అంతా అటెన్షన్ డైవర్షన్ నడుస్తుంది అన్నారు. అన్ని నిరాధారమైన ఆరోపణలతో 3 అధికారులు విచారణ చేశారని వెల్లడించారు. అక్రమంగా కేసులు పెట్టి ఇరికించాలని కాంగ్రెస్ సర్కార్ చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు విచారణ ముగిసింది. సిట్ అధికారులు దాదాపు 7:30 గంటలకు పైగా ఆయన్ను విచారించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు చేరుకున్న హరీష్ రావు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అంతా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుందన్నారు. అన్ని నిరాధారమైన ఆరోపణలతో 3 అధికారులు విచారణ చేశారని వెల్లడించారు. గడిచిన 24 గంటలుగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంక్వైరీ మరింత స్పీడప్ కావటమే కాకుండా పొలిటికల్ దుమారానికి దారితీసింది. మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం, ఆయన విచారణకు హాజరు కావడం అన్ని గంటల్లోనే జరిగిపోయాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని శనివారం సాయంత్రం సిట్ అధికారులు హరీష్ రావుకు నోటీసులు పంపించడంతో ఆయన మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అప్పటి నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. అయితే విచారణ సందర్భంగా న్యాయవాదులను లోపలికి అనుమతించలేదు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల ముందు ఆందోళనకు దిగారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హరీష్ రావును సిట్ అధికారులు ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి విచారించారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు, బట్టి గారు, కోమటిరెడ్డి గారి మధ్య వాటాల పంపకం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది. ప్రజల్లో పడ్డది. టెండర్ల మీ పోరాటం, టెండర్లు నాకంటే నాకని మీరు కొట్లాడుకునేదంతా ప్రజలకు అర్థమైంది. దాని నుంచి డైవర్ట్ చేయడానికే ఈ సిట్టు, ఈ లట్టు పొట్టు ఏదో చిల్లర నోటీసుల కథ పెట్టినాను. బంగారం ధరలు తగ్గడం లేదు. రోజు రోజుకి పెరుగుతూ కొనుగోలుదారులకు షాక్ కొట్టేలా ఉన్నాయి. గత వారంలో గోల్డ్ రేట్ 3000 మేర పెరగ్గా ఈ వారంలో కూడా అదే బాటలో నడుస్తున్నాయి. సోమవారం నుంచి రేట్లు తగ్గేదేలే అన్నట్లు హైక్ అవుతూనే ఉన్నాయి. బంగారం ధరలు తగ్గడం లేదు. రోజు రోజుకి పెరుగుతూ కొనుగోలుదారులకు షాక్ కొట్టేలా ఉన్నాయి. గత వారంలో గోల్డ్ రేట్ 3000 మేర పెరగ్గా ఈ వారంలో కూడా అదే బాటలో నడుస్తున్నాయి. సోమవారం నుంచి రేట్లు తగ్గేదేలే అన్నట్లు హైక్ అవుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చితి నెలకొన్న క్రమంలో గోల్డ్ రేట్ పెరుగుతున్నట్లు బిజినెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిం బంగారం 1,49,790 వద్ద కొనసాగుతుంది. ఇక నిన్న ఈ ధర 1,49,780 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్లు చూస్తే ప్రస్తుతం 1,37,310 వద్ద కొనసాగుతుంది. నిన్న ఈ ధర 1,37,300 వద్ద స్థిరపడింది. ఇక ఢిల్లీలో కేజీ వెండి ధర 3,20,100 వద్ద కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ లో కేజీ వెండి ధర 3,40,100 వద్ద ఉంది. ఇక నిన్న ఆ ధర 3,40,000 వద్ద స్థిరపడింది. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రికార్డు స్థాయిలో నిధులను విడుదల చేస్తుంది. సుమారు 23,000 మంది లబ్ధిదారుల ఖాతాలో 262.51 కోట్లను ఆధార్ అనుసంధానం లేదా నేరుగా జమ చేస్తున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 2.50 లక్ష ఇళ్ల పనులు కొనసాగుతుండగా మార్చ్ నాటికి 1,00,000 ఇళ్లకు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 2.50 లక్ష ఇళ్ల పనులు సాగుతుండగా మార్చ్ నాటికి 1,00,000 ఇళ్లను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు ఈ పథకం కోసం మొత్తం 4,351 కోట్లకు పైగా నిధులను పంపిణీ చేశారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తూ నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మించుకునే వారికి ప్రతి సోమవారం సకాలంలో బిల్లులు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సొంత ఇల్లు లేని నిరుపేదల కళ సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. లబ్ధిదారులకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులను విడుదల చేస్తోంది. 2 రోజుల్లోనే సుమారు 23,000 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రికార్డు స్థాయిలో నిధులు జమ అయ్యాయి. హౌసింగ్ కార్పొరేషన్ అందించిన సమాచారం ప్రకారం సోమవారం మరియు మంగళవారం కలిపి మొత్తం 262.51 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేసింది. ఈ ప్రక్రియను ఆధార్ నెంబర్ ఆధారిత చెల్లింపుల ద్వారా అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. నిర్మాణ పనుల పురోగతిని బట్టి ఈ నిధులను కేటాయించారు. ఇందులో బేస్మెంట్ స్థాయి పనులు పూర్తి చేయగా 2,763 మందికి, గోడలు అండ్ స్లాబ్ దశకు చేరుకున్న 2,000
16 మందికి ప్రాధాన్యతనిస్తూ బిల్లులు మంజూరు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 2.50 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం కాగా వాటిలో 1.25 లక్షల ఇళ్లు త్వరలోనే పూర్తి కానున్నాయి. మరికొన్ని వేల ఇళ్లు బేస్మెంట్ స్థాయిని దాటి గోడల వరకు చేరుకున్నాయి. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి కనీసం 1 లక్ష ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం సూచించిన 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకున్న వారికి ఎటువంటి ఆలస్యం లేకుండా బిల్లులు అందుతున్నాయి. ఈ పథకం అమల్లో పారదర్శకత కోసం జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా కేవలం నిజమైన లబ్ధిదారులకి ఈ సాయం అందేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద మొత్తం 4,351 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు అందజేయడం విశేషం. ప్రతి సోమవారం బిల్లుల విడుదల చేసే సాంప్రదాయం కొనసాగుతుండటంతో రైతులు, పేద వర్గాల్లో నమ్మకం పెరుగుతుంది. మార్చి తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలేనని మండిపడ్డారు. బొగ్గు కుంభకోణాన్ని బయట పెట్టినందుకే తనను ఇరికించేలా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంత్రుల గొడవలను కప్పిపుచ్చుకునేందుకే తనను విచారణకు పిలిచారని, అసలు విషయం డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లను విచారిస్తేనే తెలుస్తుంది అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రత్యేక విచారణ బృందం ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. సుమారు 7 గంటల పాటు సాగిన ఈ విచారణ అనంతరం ఆయన నేరుగా తెలంగాణ భవన్కు చేరుకుని మీడియాతో మాట్లాడారు. తనపై జరుగుతున్న ఈ విచారణ అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్తో చేస్తున్న కక్ష సాధింపు చర్యనేనని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావమర్దికి సంబంధించిన 1,000 కోట్ల బొగ్గు కుంభకోణాన్ని తాను ఆధారాలతో సహా బయటపెట్టినందుకే తనని ఏదో ఒక కేసులో ఇరికించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని హరీష్ రావు ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్లో మొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమరిది. రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని పొద్దుగాల బయట పెడితే సాయంత్రానికి నోటీసు పంపిండు నాకు. అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. మేమేమడిగినాము? సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అన్నాం. రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే, నిజాయితీ పరుడు అయితే, నువ్వు తప్పు చేయకపోతే తక్షణమే సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు. ఈ బొగ్గు కుంభకోణాల్లో జరిగిన అవినీతిని మొత్తం బట్టబయలు చేద్దాం. రేవంత్ రెడ్డి నిజాయితీ పరుడైతే బొగ్గు స్కామ్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు తాము జడ్జికి సమర్పిస్తామని ఆయన సవాల్ విసిరారు. మంత్రుల మధ్య వాటాల పంపకాలపై జరుగుతున్న అంతర్గత గొడవలను కప్పిపుచ్చుకోవడానికే ప్రజల దృష్టిని మళ్లించేందుకే తనను విచారణకు పిలిపించారని ఆయన విమర్శించారు. విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నల కంటే తానే వారిని ఎక్కువ ప్రశ్నలు అడిగినట్లు హరీష్ రావు వెల్లడించారు. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని, అందుకే విచారణకు హాజరయ్యాను. కానీ ప్రభుత్వం మీడియాకు తప్పుడు లీకులు ఇచ్చే అవకాశం ఉంది. అందుకే నా విచారణకు సంబంధించిన పూర్తి వీడియోను బయట పెట్టాలి అని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిన కాలంలో తాను హోంమంత్రిగా లేనని, తనకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శశిధర్ రెడ్డిలను విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని అధికారులకు సూచించినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయకుండా గాలి కొదిలేసిందని, ప్రస్తుతం రాష్ట్రంలో దండుపాల్యం ముఠాలాగా దోపిడీ సాగుతుందని హరీష్ రావు ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇస్తున్న నోటీసులు వారి పతనాన్ని వేగవంతం చేస్తాయని, త్వరలోనే ప్రజలు ఈ పాలనపై తిరగబడతారని హెచ్చరించారు. మొత్తానికి హరీష్ రావు విచారణతో తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో తెలంగాణ భారీ విజయం దక్కింది. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం భాగస్వామ్యం కోసం యుఏఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. 30,000 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ నగరం భారతదేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోనుంది. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ చేర్చాలనే లక్ష్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సదస్సులో తెలంగాణ రాష్ట్రం మరో భారీ విజయాన్ని అందుకుంది. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగస్వామ్యం కావటానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ముందుకొచ్చింది. తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానాన్ని మార్చాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగంగా అడుగులు వేస్తున్నారు. దావోస్ పర్యటనలో భాగంగా యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. ఈ చర్చల్లో తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై కీలక విషయాలు తీసుకున్నారు. సుమారు 30,000 ఎకరాల భారీ విస్తీర్ణంలో నిర్మించి తలపెట్టిన ఈ నగరం భారతదేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా నిలవనుందని సీఎం తెలిపారు. ఈ నగరంలో ఏఐ, విద్య, వైద్యం, పరిశ్రమలు, నివాస ప్రాంతాలు, వినోదం కోసం ప్రత్యేక జోన్లు ఉంటాయి. ఇప్పటికే మారుబేని
సెమ్కార్ప్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నారు. ఇటీవలే రిలయన్స్ గ్రూప్నకు చెందిన వంతారాతో కలిసి ఇక్కడ ఒక భారీ జూ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీకి వివరించిన సీఎం 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ చేర్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ విజన్తో ప్రభావవంతమైన యుఏఈ మంత్రి ప్రాజెక్టు అమలును వేగవంతం చేసేందుకు ఇరు ప్రభుత్వాల అధికారులతో కూడిన ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటును ప్రతిపాదించారు. కేవలం మౌలిక సదుపాయాలే కాకుండా యుఏఈ ఫుడ్ క్లస్టర్, తెలంగాణ అగ్రి ఎకానమీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి కూడా యుఏఈ ఆసక్తి కనబరిచింది. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యవసాయ రంగం మరింత బలోపేతం కానున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తు వేగవంతం చేస్తుంది. అందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లాలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. జనవరి 24 లేదా 27న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మేయర్, చైర్పర్సన్ పదవుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. పోటీకి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి. తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తు వేగవంతం చేసింది. అందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని జిల్లాలో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో భాగంగా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ జిల్లాలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎస్ఈసి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జనవరి 21, 22, 23 తేదీల్లో వివిధ జిల్లా కలెక్టర్లతో కూడా సమావేశాలు నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై చర్చించనున్నట్లు సమాచారం. కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లపై చర్చించిన తర్వాత మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో భాగంగా జనవరి 24 లేదా జనవరి 27న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ప్రభుత్వం అధికారికంగా వివరాలు వెల్లడించలేదు. కాగా ఇటీవల మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఫిబ్రవరి నెలలో ఎన్నికలు జరపాలని నిర్ణయిస్తూ ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను ఎలక్షన్ కమిషన్ వేగవంతం చేసింది. ఇదిలా ఉండగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, చైర్పర్సన్ పదవుల రిజర్వేషన్లను ఖరారు చేసి మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ సిద్ధమవుతుంది. అభ్యర్థుల అర్హతలు, నిబంధనలు, వ్యయ పరిమితులపై రాష్ట్ర ఎన్నికల సంఘ మార్గదర్శకాలను విడుదల చేసింది. యాదగిరిగుట్టలో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. మహిళా సంఘాలకు 12.73 కోట్ల వడ్డీ లేని రుణాలు చెక్కులను అందజేసి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తారు. పట్టణాభివృద్ధిలో భాగంగా 100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు, 210 కోట్లతో ఇంటింటికి గోదావరి జలాలు అందించాలనే పైప్ లైన్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్ను చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట్టలో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మెప్మా ఆధ్వర్యంలో 87 సంఘాలకు వివిధ బ్యాంకులు శ్రీనిధి సహకారంతో 12,73,00,000 విలువైన బ్యాంక్ లింకేజ్ చెక్ను పంపిణీ చేశారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని సంఘాలకు 98,23,458 వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు. మహిళలకు పుట్టింటిసారిగా ఇందిరమ్మ చీరలను మంత్రి పంపిణీ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల కోసం విప్లవాత్మక మార్పులు తెచ్చిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 265 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని, దీనికోసం ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చు చేస్తుందని వెల్లడించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కొత్తగా 16,152 మందికి రేషన్ కార్డులు మంజూరు చేశామని, పేదలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు పెట్రోల్ బంకులను కూడా మహిళల పేరుతోటే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. యాదగిరిగుట్ట పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. త్వరలోనే 100 కోట్ల వ్యయంతో పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 210 కోట్లతో చేపట్టిన పైప్ లైన్ పనులు ముగింపు దశలో ఉన్నాయని, త్వరలోనే ప్రతి ఇంటికి గోదావరి జలాలు అందుతాయని హామీ ఇచ్చారు.